నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ అక్కయ్యపాలెం ఈ సంగం ఆఫీస్ దరి ఉన్న 3 అమ్మవార్ల గుడి దగ్గరలో ఈ మనకి వీరిబాబు తులసికోట అని చెప్పి మనకి ఎప్పుడో 1947 సంవత్సరంలో ఈ బొడ్డేటి కుటుంబీకులు ప్రతిష్ఠించడం జరిగిందండి. అప్పట్లో బొడ్డేటి అప్పలనాయుడు భార్య అప్పయ్యమ్మ తల్లిదండ్రులు దాన్ని ప్రతిష్ఠించారు. అయితే అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు చేయడం, హోమాలు చేయడం, అన్న సంతర్పణలు చేయడం జరుగుతుంది. అప్పట్లో అప్పలనాయుడు గారు అప్పయ్యమ్మ గారుల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి బొడ్డేటి రామనాయుడు గారు భార్య బొడ్డేటి భాగ్యలక్ష్మి వాళ్ళ సమక్షంలో జరుగుతూ వచ్చింది. అయితే ఇది మొదలు పెట్టడం 1947, ఇప్పటికీ 79 సంవత్సరాలు అయింది. ఈ మధ్యకాలంలో 1998లో ఇదే గుడిలోని గణపతిని అలాగే మహాలక్ష్మి అమ్మవార్లను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు కూడా పూజలు అందుకుంటున్నారు. ఆ తర్వాత ఈ బొడ్డేటి రామనాయుడు గారు పరమపదించిన తర్వాత వాళ్ళ అబ్బాయి బొడ్డేటి అప్పారావు అమెరికాలో ఉంటారు. ఆయన ప్రతి సంవత్సరం కూడా అక్కడి నుంచి వచ్చి వాళ్ళ అమ్మ బొడ్డేటి భాగ్యలక్ష్మి గారి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తూ చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ప్రతి సంవత్సరం వచ్చే మాఘమాసంలో భీష్మ ఏకాదశి మహాపర్వదినాన ఈ కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తుందండి. ఈ సంప్రదాయాన్ని అప్పటి నుంచి కూడా కొనసాగిస్తున్నారు. వచ్చే సంవత్సరానికి 80 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఘనంగా జరిపించాలని మా కోరిక. అయితే ఈ రోజున ఉదయాన్నే మహాగణపతికి అలాగే మహాలక్ష్మీదేవికి అర్చనలు పూజలు జరిగాయి. ఆ తర్వాత హోమం జరుగుతుందండి. హోమం జరిగిన తర్వాత మధ్యాహ్నం భక్తులందరికీ కూడా అన్నసంతర్పణ జరుగుతుంది. ఇదే రోజున సాయంత్రం పరస మహోత్సవం జరుగుతుంది. వీళ్ళ ఆధ్వర్యంలో సాముగరిడీలు ఉంటాయి. కాబట్టి అక్కయ్యపాలెం వాస్తవ్యులందరికీ భక్తులందరికీ కూడా చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఈ కార్యక్రమాలకి అందరూ ఇచ్చేసి మహాజయప్రదంగా దీన్ని నిర్వర్తించాలని ఘనంగా జరిపించాలని చెప్పి అందరికీ కోరుకుంటున్నాం. జై శ్రీ రామనాయుడు గారి మంచి మనస్సు కాబట్టి ఆయనతో మాకు స్నేహం అయింది, ధనంతో కాదు. అలాంటి మనుషులతో స్నేహం అనేది శాస్త్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వజంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వత పరమాన్నిత్యం మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తత్సత్యం ఓం తత్సర్వం అంతఃచరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞత్వం వషట్కారత్వమింద్రత్వం రుద్రత్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి అపామాయతనం ఆయతనమాన్ భవతి ఆయతనమాన్ భవతి ఆపో వా అగ్నేరాయతనం ఆయతనమాన్ భవతి భవతి. అంతమంది కూడా ఆయతనమాన్ భవతి అని చెప్పారండి. అతం వై తపన్నపామాయతనం ఆయతనమాన్ భవతి శతపద ఆయతనం వాయుర్వా అపామాయతనం ఆయతనమాన్ భవతి వాయోరాయతనం వేద ఆయతనమాన్ అముష్యతపదాయతనం ఆయతనమాన్ భవతి చంద్రమావా అపామాయతనం ఆయతనమాన్ భవతి చంద్రమస ఆయతనం వేద చంద్రమసాయతనం ఆయతనమాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనం వేద ఆయతనమాన్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనం వేద ఆయతనమాన్ భవతి ఆపో వై పర్జన్యశ్చాయతనం ఆయతనమాన్ భవతి సంవత్సరో వా అపామాయతనం ఆయతనమాన్ భవతి యత్సంవత్సరస్యాయతనం వేద ఆయతనమాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనమాన్ భవతి ఏవం వేద योऽक्षताभं प्रतिष्ठितां वेद
प्रत्येव तिष्ठति किं तद्विष्टोद्बलबाहुः कादीप्तिः किं परायणम् एको यद्धारयत्येवः रेजसि रोदसी गुणे वाताद्विष्टो त्रिपदाद्धारयत्येवः यद्विष्टोरेकमुत्तमम् अधैतं विष्टवे क्षीरं निर्वपति यज्ञो वै विष्णुः यज्ञ एवादरम् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि यदा शरणं नास्ति त्वमेव शरणं मम तत्कारुण्यभावेन शक्यरक्षणार्थना आत्मप्रदक्षिणपूर्वक వేషికండ అందరూ పళ్ళల్లో వేయండి. మీరు కొంచెం తీసి దేవుడు క్షమత్వ గణాధిప క్షమత్వ ఆదిలక్ష్మి ప్రార్థన పంతులు గారికి కూడా ఆరోగ్యం ఇవ్వాలని మా అంతరం మాట చెప్పుకున్నాం. భగవత్ కరుణాకటాక్షం మాకు కూడా మేము ఒకటో కలిగారు. ఈ కుడికి కుడికాయలు రాలేదు కానీ మళ్ళీ ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చారు ఆ తల్లి అనుగ్రహం చేయాలి. ఎప్పుడు వచ్చారు రాముని మర్చిపోతారు ఎవరైనా మీ ఆయనతో వెంటనే ఈ దేవతలు ఎవరు మర్చిపోగలరు? సరిగా 50 పుట్టినరోజు 50 సంవత్సరాలు 50 పుట్టినరోజు. ప్రాదేశమాస్తం చతుస్రం కూర్చోండి తండ్రిలం కల్పయిత్వాం రాజ్యాం దర్భాభ్యామలిఖ్య రాజే పూర్వరస్నోష్టం దక్షిణారంభమాలిఖేతు తదో దేశీ పురస్నోష్టం మధ్యమారంభమాలిఖేతు కరపులు పెట్టండి. నీరు ఎక్కువ 3 మాట ఆదిన్యాదేవాయ నమః. ఓం గోవింద విష్ణుమధుసూదన విక్రమావాహన శ్రీధరాజీయ పద్మనాభదామోదరాయ నమః. సంకృష్ణ వాసుదేవ ప్రతిమన అనుష్ఠాతం ఉపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ సర్వబ్రహ్మణ్యే నమః. శ్రీవాన్ గోత్ర శ్రీవాన్ నాగరగోత్ర అపారావ నామధేయ ధర్మపత్ని సమేతస్య లక్ష్మీ సౌభాగ్యవతి ధర్మపత్ని లలిత నామధేవతి సౌభాగ్యవత్యా శ్రీవాన్ దంపత్యో కుమారః చిరంజీవి. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.